జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. సర్వేంద్రియగుణద్రష్టే సర్వప్రత్యయహేతవే అసతాఛాయాయోక్తాయ సదా భాసాయ తే నమః. సకల ప్రాణుల దేహములలో నుండు సకలేంద్రియములకు ఆ ఇంద్రియ విషములైన శబ్దస్పర్శ రూపరస గంధములకు సాక్షిగా నుండు వాడవు. మనసులో కలిగే సకల సంకల్పములకు మూల కారణమూ నీవే. ఈ జగత్తులోని సత్ అసత్తులు నీ ఛాయారూపములే. సజ్జనులకు మాత్రమే సాక్షాత్కరించు నీకు నమస్కారము. 8th Canto 3rd Chapter 14th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4th స్కందం 16వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షుని యొక్క వృత్తాంతము, ధ్రువుని యొక్క వృత్తాంతము పూర్తిగా మనం అనుభవించాం. ఇప్పుడు పృథు చక్రవర్తి యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. మైత్రేయుడు వర్ణించిన ధ్రువుడు వైకుంఠ స్థానమును అధిరోహించి వృత్తాంతమును విని భగవాను యందు భక్తిభావం గలవాడై విదురుడు మరల ఇట్లు ప్రశ్నించుచున్నాడు. ప్రచేతసులు అనువారు ఎవరు? వారు ఎవరి కుమారులు? ఏ వంశములో జన్మించినారు? వారు సత్రయాగమును ఎచట చేసిరి? భగవద్దర్శనమునకు ఉపాయమును ఎరింగిన మహాభాగవతుడు నారదుడు భగవత్పరిచర్యా విధానమును అనగా క్రియాయోగమును వారికి ఎట్లు ఉపదేశించినాడు? యజ్ఞములచే ఆరాధింపబడువాడును యజ్ఞ ఫలమును వసంగువాడునగు భగవానుని వర్ణాశ్రమములకు తగిన యజ్ఞములచే ఆరాధన చేయవలెనని భక్తిగల నారదుడు చెప్పినాడు కదా. దేవర్షియగు నారదుడు ఆ ప్రచేతసులు చేసిన బ్రహ్మసత్రమునందు ఏ ఏ భగవత్కథలను చెప్పినాడో వాని నాకు పూర్తిగా వివరింపగోరుచున్నాను. విషయాన్ని విదురుడు అడిగాడు. విదురుడు ఇట్లు అడగగా ధ్రువుని వంశములో జన్మించిన ప్రచేతసుల వృత్తాంతమును చెప్పుటకు ముందు ధ్రువుని వంశమును కీర్తించుచున్నాడు. ధ్రువుని కుమారుడు ఉత్కలుడు తండ్రి వనమునకు ఏగిన తరువాత అతడు సింహాసమును అధిష్ఠించి రాజ్యమును పాలించుటకు అంగీకరింపలేదు. అతడు పుట్టిన దగ్గర నుండి రాగద్వేషములు లేని ప్రశాంత చిత్తము కలవాడు, నిస్సంగుడు. విషయలోభము గల జనులతో కలియుట అతనికి రుచింపలేదు. లోకమంతయు భగవానునిచే ధరింపబడి నియమింపబడి అన్ని శరీరములలో వ్యాపించి ఉండి తన సంకల్పరూప జ్ఞానముచే నడిపించుచుండునని అతడు ఎరింగినవాడు. జీవాత్మ ధర్మభూత జ్ఞానము కలదనియు ఆవరణము తొలగిన నాడు ఆ జ్ఞానము నిరతిశయమగుటచే ఆ ఆత్మయే బ్రహ్మము అని చెప్పదగినట్లు ఉండుననియు ఇది సుఖస్వరూపమనియు శరీరములో నుండుననియు అతడు ఎరుంగును. ఆనందమను గుణము కలదనియు అది నిత్యమనియు అతడు ఎరుంగును. ఎడతెగని యోగాభ్యాసముచే అగ్నిచే మాలిన్యము దహింపబడినట్లు అతని కర్మ నశించెను. ఆత్మ కంటే ఇతరమైన దేహమునకు సంబంధించిన వానిని అతడు తలంచని వాడే ఉండెను. జడుని వలె బాహ్య విషయములను గూర్చిన బుద్ధి లేనివాడై జ్వాల అణిగిన అగ్నివలే ఉండెడివాడు. బాలుర వలె తన గొప్పదనము ఎరుంగక ప్రదర్శింపవలనని కోరిక లేక ఉండెడివాడు. మంత్రులు కులవృద్ధులు మొదలగు వారందరూ అతన్ని పిచ్చివానిగా తలంచిరి. అందుచే అతని రాజుగా చేయక భ్రమి అను భార్య యందు ధ్రువునకు జన్మించిన 2వ కుమారుడకు వత్సరుని రాజుగా చేసిరి. వత్సరుడు శీల రూప గుణములచే అపురూపయగు స్వర్వీధి అను నామెను భార్యగా వివాహమాడెను. ఆమె యందు పుష్పార్ణుడు మొదలగు 6 కుమారులు జన్మించిరి. పుష్పార్ణుడు తిగ్మకేతువు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అని వారి పేర్లు. పుష్పార్ణునకు ప్రభ, దోష అని 2 భార్యలు. ప్రభను నామెను ప్రాతఃమధ్యం దిన సాయం అను 3 కుమారులు. ప్రాతః మధ్యం దిన సాయం. దోష అనునామకు
ప్రదోష, నిషీధ, వ్యుష్ఠ అను 3 కుమారులు కలిగిరి. వ్యుష్ఠునకు పుష్కరిణి అను భార్యందు సర్వతేజస్సు అనడి కుమారుడు కలిగెను. పై పేర్లు గ్రహమండలముల గమనమునకు ఆధారమైన ధ్రువుని ఆధారముగు చేసుకొని తిరుగుచున్న కాలచక్రముచే ఏర్పడు రాత్రింబవళ్ల స్వరూపము నిరూపింపబడినది. ధ్రువము అనగా కదలకుండా ఉండెడి ఇరుసు వంటిది. దానిపై చక్రము తిరుగుచుండెను. ఆ తిరుగుటకే భ్రమి అను పేరు, అనగా భ్రమణము, తిరుగుట అని అర్థం. ఇట్లు జ్యోతిశ్చక్రము తిరుగుటకు ఆధారమైన దంపతులను ధ్రువ, భ్రమి అను దంపతులుగా నిరూపించిరి. ఆ భ్రమికి 2 కుమారులు, ఉత్కలుడు, వత్సరుడు. కాలం యొక్క ప్రభావమును దాటినవాడు ఉత్కలుడు. జ్యోతిశ్చక్రమునకు వశపడి సంవత్సరం మొదలగు భాగములు కలది వ్యవహారములో ఉన్న కాలము, అదే వత్సరుడు. మొదటిది ఆఖండము, అచట దినరాత్రి విభాగముండదు. వత్సరాది విభాగముండదు. 2వ కుమారుడు వత్సరునకు స్వర్వీధి అనునామె భార్య, అనగా గ్రహ నక్షత్ర తారకలు సంచరించడి మార్గము. దాని నుండే లోకమునకు కాల వ్యవస్థ ఏర్పడినది. ఆ దంపతులకు 6 కుమారులు, వారే 6 ఋతువులైరి. దీనిలో మరల పగలు రాత్రి అని 2 విభాగములు ఏర్పడినవి. అవి వారి గమనము చేతనే వచ్చినవి. వారి పేర్లే ప్రభ, దోష, వెలుగు, చీకటి అని అర్థం. పగలు 3 భాగములు, రాత్రి 3 భాగములు, అవే వారి కుమారులు. ఈ విధముగా కాలస్వరూపం నిరూపించి కాలమే సర్వలోకమును అభివ్యక్తము చేయుచున్నట్లు సూచించుచున్నాడు. వ్యుష్ఠునకు పుష్కరిణియందు సర్వతేజస్సు అనడి కుమారుడు కలిగినని చెప్పిరి. ఆ సర్వతేజస్సే జ్ఞానస్వరూపముగు ఆత్మ. అతనికి ఆకూతి అనునామె భార్య. ఆకూతి అనగా సంకల్పము. ఇది కలుగగానే మనువు అనడి కుమారుడు జన్మించెను. మనువు అనగా ఎరుక, ఎరుంగుట అని అర్థం. ఆ మనువు భార్య నడ్వల. ఆ మనువు పేరు చక్షువు. ఈ విధంగా సృష్టి ప్రారంభము నుండి మనువు వరకు ఎరుంగ చేసినాడు. ఈ చక్షువు అను మనువునకు నడ్వల అను భార్యందు పురువు మొదలగు 12 మంది కుమారులు జన్మించిరి. పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అని ఆ 12 పేర్లు. ఉల్మునకు పుష్కరిణి అనునామయందు ఉత్తములగు 6 పుత్రులు జన్మించిరి. ఆంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అని వారి పేర్లు. అంగుని భార్య సునీధ. వారికి దుష్టస్వభావము గల వేణుడు అను పుత్రుడు జన్మించెను. ఆ వేణుని దుష్టస్వభావం వలన రాజర్షి అయిన తండ్రియగు అంగుడు దుఃఖితుడై పట్టణమును వదిలిపోయినాడు. అతని చెడు స్వభావమును భరించలేక మునులు తమ వజ్రము వంటి వాక్కుతో శపించిరి. అతడు చనిపోయెను. తమకు వంశము లేదని అతని కుడి చేతిని వారు మధించిరి. ఆ మధ్యకాలమునందు రాజు లేకపోవుటచే దుండగులు ప్రజలను పీడించిరి. అప్పుడు లోకరక్షణకై నారాయణుడే అతని కుడభుజము నుండి పృథువు అనడి పేరుతో ఆవిర్భవించెను. అతడే మొదటి రాజు. అతడే గ్రామములు, పట్టణములు మొదలగు వారిని ఏర్పరిచెను. అతనిచే ఏర్పడినది కనుకనే భూమికి పృథివీ అను పేరు కలిగినది. వేణుడు దుష్టస్వభావుడు అని విని విదురుడిట్లు ప్రశ్నించున్నాడు. మహాత్ముడు, బ్రహ్మజ్ఞాని, శీలనిధి, సజ్జనుడగు రాజునకు దుష్టుడగు కుమారుడు ఎట్లు కలిగెను? ధర్మమును ఎరింగిన మునులు ఏమి అపరాధము చేసినాడని వేణుని శపించిరి. ప్రజాపాలనము చేయు రాజునకు శాపము ఇచ్చుట ఉచితమా? పాపం ఆచరించిన వాడైనను ప్రజాపాలకుని ప్రజలు చంపరాదు కదా. రాజు తన తేజస్సుచే లోకములను భరించువాడు కదా. ఈ సందేహమును తీర్పకోరుచున్నాను అని మైత్రేయుడు అడిగినాడు. ఆ ప్రశ్నకు జవాబుగా మనకు
విషయాన్ని మనం మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.